ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రస్తుతం మనం ఆమన్గల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాం. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ విద్య, వైద్యం, ఉద్యోగం తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక ప్రభుత్వం చేయాల్సిన విధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా అండర్ డ్రైనేజ్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించి తన ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను అంటే అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మురుగు కాలువలు లేని క్రమంలో ఈగలు దోమలతో అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కాలనీలో సమస్యలు లేకుండా చేయాలని ఒక సంకల్పంతో జగన్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ అన్న దీనికి సంబంధించి భూమి పూజ చేసిన నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎప్పుడు ప్రారంభం కావడం తదితర అంశాలతో పాటు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల గురించి ఒకసారి మీరు చెప్పండి అన్న. ఈరోజు గత 6-7 సంవత్సరాల నుంచి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆమన్గల్లో అనేక విధమైన సేవలు చేయడం జరుగుతుంది. మనం ఉదాహరణకు తీసుకుంటే కరోనా టైంలో కరోనా ఐసోలేషన్ కిట్లు మరియు శానిటైజర్ బాక్సులు మరియు మాస్కులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఉన్నటువంటి పేదలకు కూరగాయలు కూడా పంపించడం జరిగింది. అప్పటి నుంచి గత 6 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు అలుపేరు కానీ సేవలు చేస్తున్నాం. అలాగే మొన్న శనివారం రోజు బస్సీబాట ప్రోగ్రాంలో అన్నగారు ఇక్కడికి వచ్చి మా కాలనీ సందర్శించడం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి మురుకాలు మరియు ఆ రోడ్డును చూసి ఏంటి ఈ మున్సిపల్ ఇంతగానం అధ్వానం అయింది, ఈ మంచి పల్లెటూర్లలో మంచి రోడ్లు అయినవి ఇదేందని చెప్పి తక్షణంగా అప్పుడప్పుడే అన్నగారు అండర్ డ్రైనేజ్ మరియు వాటర్ లైను పైపు ప్లస్ సీసీ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా అనేక కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క పేద విద్యార్థికి కానీ పేదలు ఆపదలు ఉన్నారంటే ప్రతి ఒక్క క్షణంలో నేనున్నానంటూ ముందుకు వస్తారన్న. కాబట్టి ఆమన్గల్ మున్సిపాలిటీ కూడా గత 5 సంవత్సరాల క్రితం బీజేపీ పాలకవర్గానికి ఛాయిస్ ఇచ్చారు. కానీ చూసినా కానీ ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పి బస్సీబాట అని చెప్పి 12 వాళ్ళకి వచ్చి మొన్న శనివారం రోజు 10 లక్షల రూపాయలకు అంచనా వేసుకొని దీన్ని శాంక్షన్ జరిగింది. అలాగే ఈరోజు మేము ఈరోజు మొదలుపెట్టాము అన్నగారి ఆదేశంతో. చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాలక మున్సిపల్ అధికారులు ప్లస్ మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ మేము గతంలో నిన్నమనే మాకు ఈ శాంక్షన్ అయింది, మీరు ఎట్లా చేస్తారని చెప్పి కూడా మేము ఒత్తిడి చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక పేదలు పొద్దుగా లేసే జ్వరాలు అన్ని దోమలు గడిచి మామూలుగా అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. మేము చూసి మొన్న కూడా మోరి తీయక దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మోరి కూడా పట్టించుకుని నాదులు లేడు. 12వ వార్డు అంటే చిన్న చూపు అంటే ఓట్ల వరకు మాత్రమే పబ్లిక్ను వాడుకునే విధానంగా ఈ రాజకీయం చేస్తారు. కాబట్టి ఈసారి 12 వార్డులో మేము ఓట్ల కోసం రాలేదు, ఓన్లీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవాభావంతో మాత్రమే ఈ రోడ్డు అన్నగారు ప్రకటించండు. కానీ రిజర్వేషన్ రాలేదు, ఇంతవరకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలే. ఓన్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాత్రమే ఆ సేవా గుణంతో అన్నగారు ఈ యొక్క రోడ్డు అండర్ డ్రైనేజ్ వాటర్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనులను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉప్పల వెంకటేష్ 10 లక్షల రూపాయలు కేటాయించి చేస్తున్న ఈ నేపథ్యంలో ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ పట్టించుకుని ఈ క్రమంలో ఒక ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? మీ కాలనీలోని ప్రజలు ఏమంటున్నారన్న అంటే ఈ అడ్డుకునే పనులు చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ కూడా మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఏంది ఇన్ని రోజు సంధి లేనిది ఇప్పుడు వస్తే మేము స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చి మీరు శాంక్షన్ అయింది ఇప్పుడే ఇస్తామని అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే సరే శాంక్షన్ అయినప్పుడు ఒకసారి ఒకవేళ మీకు మున్సిపల్ అధికారులకి ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి వచ్చి ఒకసారి చెప్పాలి, అమ్మా ఇది శాంక్షన్ అయింది సరే మీరు వేస్తున్నాం అని చెప్పాలి. ఏ రోజు కూడా ఇట్లకెళ్ళి ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లు కానీ మామూలుగా ఇట్లకెళ్ళి అన్ని వార్డులలో దోమల మందు వారానికి ఒకసారి దోమల మందు అంటే అధికారంపై వాళ్ళ పైన ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ దోమల మందు కొట్టించడం, మామూలుగా పోయి కాలనీ శుభ్రం చేయడం మాత్రం. కానీ ఒక్కరోజు కూడా గత 5 సంవత్సరాలైన మున్సిపాలిటీ ఏర్పడి ఒక్కరోజు వచ్చి ఇక్కడ వచ్చినట్టు మున్సిపల్ సిబ్బంది వచ్చి ఊకిన రోజు లేదు. కాబట్టి అన్నగారు అలాంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు అన్నట్టు మాత్రమే ఈ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెళ్ళి అలాంటి భావం తప్ప వేరే మాత్రం లేదు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి ఇటు మున్సిపాలిటీ ఆమన్గల్ మున్సిపాలిటీ కావచ్చు, కల్వకుర్తి ప్రజల నుంచి ఉప్పల వెంకటేశ్వర చేస్తున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు ఎందుకంటే యువనేతగా ఉన్నారు కాబట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర వెంట నిరంతరం మీరు ఉంటున్నారు కాబట్టి ప్రజల నుంచి ఉప్పల వెంకటేశ్వరకి ఏ విధంగా మద్దతు లభిస్తుందన్న? ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అనేది
కలకుర్తి కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామానికి చిన్న పల్లెటూరులో ఈ సేవ అందుతుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో చాలామంది రాజకీయ నాయకులు వచ్చిర్రు, గెలిచినారు, కొంతమంది ఓడిన ఉన్నారు. ఏ రోజు చూడంగా జోబులెక్కలో 10 రూపాయలు తీసి పెట్టిన దాఖలు లేవు. కాబట్టి ఈసారి కలకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉపలా చారిటబుల్ సేవలు మరవలేనివి. ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు స్టూడెంట్ పరంగా చూసుకున్నా కానీ కోచింగ్ సెంటర్ పెట్టి ఈరోజు దగ్గర ఒక 300 మంది విద్యార్థులకు చదువు చెప్పి వాళ్ళని జాబు ఒక 15 మంది ఎస్ఐలైన కాలం ఉంది. ఈ మనం చూసుకుంటే హైదరాబాద్లో ఆదిపట్ల దగ్గర కోచింగ్ సెంటర్ పెట్టి అందులో దగ్గర ఒక 100 నుంచి 100 మందికి జాబ్ రావడం అన్న వల్ల సహకారం జరిగిందని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. అలాగే కలకుర్తి కాన్స్టిట్యూన్సీలో నిరంతరం ఆయన దగ్గర ఉన్నా లేకున్నా ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్క ఆపద ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇల్లుకు స్లాబ్ కావాలన్నా కానీ సిమెంట్ కావాలన్నా కానీ తక్షణమే అన్నా ఇట్లుందంటే నేనున్న జగన్ నువ్వు పర్సన్ కాకు నేను ఉన్నాను అని చెప్పి నాకు మనోదయం తెచ్చి సరే ఉన్నాను ధైర్యం చెప్పి వాడే ఉప్పల వెంకటేశు. కలకుర్తి కాన్స్టిట్యూన్సీలో సరే ఆయన నిలబడా తర్వాత కానీ నేనున్నానని ధైర్యం ఇచ్చే నాయకుడు, అసలైన నాయకుడు, సిసలైన నాయకుడు ఉప్పల వెంకటేశు. కాబట్టి ఆ ట్రస్టుని ఇప్పుడు కాదు ఇంకా తరతరాలుగా సేవలు అందించే బాధ్యత మేము కూడా ముందుండి తీసుకుంటాము. ఒకటే రాజకీయ నాయకులు వస్తారు, చేస్తారు, పోతారు. కానీ ప్రజాసేవ చేసే లక్ష్యం అందరికీ ఉండదు. కాబట్టి ఉప్పల వెంకటేశ్వర రావడం కలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బయలాల అదృష్టం అని నేను భావిస్తున్నాను. అంటే ప్రధానంగా ఇన్నేళ్ల పాటు మన వార్డుకు 12వ వార్డుకి ఎవరు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు, రాలేదు. అంటే మురుకాలో కావచ్చు, సీసీ రోడ్లు లేని క్రమంలో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఎవరు రాని ఈ క్రమంలో ట్రస్ట్ ద్వారా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం అంటే ఇటు సీసీ రోడ్డు కావచ్చు, లేదంటే అండర్ డ్రైనేజ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తుంటే మున్సిపాలిటీ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతల ఒత్తిడి వల్ల అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కాలనీ వాసులు వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న? వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నమే గట్టిగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజు సంధి లేనిది ఈరోజు మాకంటూ మా యొక్క బాధను చూసి ప్రకటించారు కాబట్టి ఎదుర్కోవడం. ఎందుకంటే మేము చేసేది మా ట్యాక్సుల నుంచి గట్టినా కానీ మా స్పందించే అధికారం లేడు. ఇన్ని రోజు సంధి కుతంత్రాలు జరిగినాయి అయిపోయినాయి. ప్రజల సేవే మాకు కావాలి. ప్రజల సేవల కోసం మాత్రమే మేము అంకితం చేస్తాం. ఈ రాజకీయం ఉంది, ఈరోజు పార్టీ రేపు పోతుంది కాబట్టి మాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే మా లక్ష్యం. ఇదివరకు మస్తుగా చెప్పినాము, అందరికి మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పినాము, వాళ్ళు కరెంటు వాళ్ళకి చెప్పినాము, ఈ మోరీ తీయమని చెప్పినాము. ఏది తీయలే పట్టించుకోవాలి. ఇలా మేము ఏదో కార్యక్రమం చేసుకుంటుంటే అది తీపిస్తుంటే వచ్చి అడ్డుకుంటారు. వచ్చిండు చేసిండు, శాంక్షన్ అయింది, మేము రేపు చేపిస్తాం, పని బంద్ చేయి, అది బంద్ చేయని చెప్తున్నాడు వచ్చి. ఇప్పుడు మంచి పని చేసేటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అది పార్టీ కావచ్చు, లేదంటే ఆయన ఏ కులం కావచ్చు, ఏ ఇప్పుడు ఒక్కటి తాత ఈ కాలనీలో అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు, అన్ని వయసులో వాళ్ళు ఉంటారు. మంచి కార్యక్రమం చేయడం అనేది అడ్డుకోవడం అనేది మీకు ఏమనిపిస్తుంది తాత? మాకు అడ్డుకుంటే బాధ అనిపిస్తుంది. మాకు చాలా బాధ. చేసేటోని చేయకుండా వాళ్ళు చేయరు, ఇన్ని చేయనియరు. ఎట్లా మరి మాకు ఎట్లే ఉండిపోదు వాయడం మేము. అందు నుంచి మాకు బాధ అవుతుంది. ఎవరు వచ్చినా సరే మేము అడ్డుకుంటాం ఆయనని. మా గల్లీలో ఎవరు పట్టించుకోవడం లేరు. 5 సంవత్సరాల నుంచి మేము 2 సార్లు పోయినాం మున్సిపాలిటీకి, పోతే ఎవరు పట్టించుకోలేదు. మేము ఊకున్నాము. ఇప్పుడు ఎవరినో ఒకరిని అడిగినాం, మేము అడిగిరు, వాళ్ళు చేస్తున్నారు, చేసేటోళ్ళని వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు ఎక్కడ చేయకుండా వాళ్ళు అడ్డుపడ్డారు. మాకు చేసేటోళ్ళు మంచిది, మేము పార్టీ కొరకు మేము కొట్లాడతలేము అంతే.